Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. మీ దేవుడైన యెహోవా పక్షంగా యుద్ధం చేయవాడు కనుక వాడికి భయపడవద్దు. ద్వితీయోపదేశకాండం 3:22. ఒక రాత్రికాల సమయంలో మిషనరీ రెవరెండ్ జోహాన్ హెన్రీ నిచ్ ఒక అడవిలో నడుస్తూ ఉండగా పెద్ద గాలి వీచింది. దూరంలో పురుగు శబ్దాలు, గుళ్లల్లో మ్రోగించే శబ్దాలు వినిపించసాగాయి. అతనికి బాగా తెలుసు ఇక్కడ ప్రాంతీయ తెగలు వైరం, వ్యాధులు మరియు తిరస్కరణ ప్రమాదం ఉందని. కానీ భయం అతని మనస్సులోకి చొరబడినప్పుడు అతను ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించాడు. జోహాన్ తన స్వస్థలాన్ని విడిచిపెట్టి ఈ భూమిలో పయనించేందుకు బయలుదేరాడు. యేసు ప్రేమను తెలియజేయాలనే లక్ష్యంతో ప్రారంభంలో ఆశతో మొదలైన అతని ప్రయాణం ఇప్పుడు అపాయమును చుట్టుముట్టినట్టు అనిపించింది. ఒకరోజు అతను తన సహా మిషనరీలతో కలిసి ఒక దూరపు గ్రామానికి చేరుకున్నాడు. ఊరి ప్రజలు మౌనంగా నిలబడి అనుమానంగా చూశారు. ఆ సమయంలో కొంతమంది యోధులు కత్తులు కటారాలతో వచ్చారు. ఒక మిషనరీ భయంతో మనమిలాగనే వెనక్కి వెళ్ళిపోదామని అన్నాడు. కానీ జోహాన్ శాంతితో చేతులెత్తి, స్నేహితులారా, మేము ప్రేమ సందేశంతో వచ్చామని అన్నాడు. యోధులు ఆగిపోయారు. అప్పుడు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగాడు. అప్పుడు అందరికీ ప్రేమను చూపించే దేవుని గురించి చెప్పడానికి, ఆయన అందించే ఆశను తెలియజేయడానికి వచ్చామని జోహాన్ అన్నాడు. కొన్ని రోజులు అతను తన బృందంతో ఆ గ్రామంలో ఉండి మనసారా సహాయం చేసేవాడు. అతను వారితో మంచిగా మాట్లాడేవాడు, వైద్య సేవలు అందించేవాడు, ఎప్పుడూ భయపడకుండా ఉండేవాడు. రాత్రివేళ అతను ప్రార్థించేవాడు, ప్రభువా, మా కోసం నీవే యుద్ధము చేయుము అని. ఒక రాత్రికాల సమయంలో తను గాఢ నిద్రలో ఉండగా ఒక చిన్న బాలుడు ఆ గుడారాన్ని దగ్గరికి వచ్చాడు. తన తల్లి అనారోగ్యంతో ఉందని బాలుడు జోహాన్ను వేడుకున్నాడు. జోహాన్ బాలుడిని అనుసరించాడు. అతను ఆమెకు మందులు ఇచ్చి స్వస్థత కోసం ప్రార్థించాడు. ఉదయానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఊరంతా ఈ విషయం తెలుసుకొని విదేశీ మానవతావాది ఒక ప్రాణాన్ని కాపాడాడని గ్రామస్తులు తెలుసుకున్నారు. ఆ గ్రామస్తులు అతని మాటలను వినడం ప్రారంభించారు. క్రమంగా వారి భయం తగ్గిపోయింది. ఊరి ప్రజలు జోహాన్ని సేవను అర్థం చేసుకున్నారు. కత్తులతో పట్టుకున్న యోధులు ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మందిరం నిర్మించబడింది మరియు అనేక మంది యేసును అంగీకరించారు. హెన్రీ తన అతిపెద్ద భయాన్ని ఎదుర్కొన్నాడు. కానీ అతను ఒంటరిగా పోరాడలేదు. దేవుడు అతనికి కొరకు యుద్ధం చేశాడు, ఆయన వాగ్దానం చేసినట్లు. ఆయన అనేక సంవత్సరాల తర్వాత దేవుని మందిరం ముందు నిలబడి అతని దేవుడు మాటలు గుర్తొచ్చాయి. మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. ఆయన ప్రయాణం సులభమైంది కాదు, విశ్వాసం నశించలేదు. భయంతో నిండిన చోట ఇప్పుడు క్రీస్తు జ్యోతి ప్రకాశించింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, శ్రేష్ఠుడా, ఉన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటను బట్టి నేను గణపరుస్తూ ఉన్నాం. మీరు మా పక్షంలో యుద్ధమును చేయవారై ఉండగా దేనికి భయపడక ముందుకు అడుగు వేయగలిగిన కృపను గ్రహించి నీ భక్తుని జీవితంలో ఇటు నీ కార్యమును కనిపించారు. ఆ యొక్క భక్తుని జీవితంలో జరిగించిన ప్రతి కార్యం మాకు ఒక ప్రేరేపితముగా ఉండుటకు కృపను గ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు గణనామములో ప్రార్థించడానికి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును. Thank you everyone.